నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. సమాజంలో అశాంతి సృష్టించడానికి రాజకీయ ముసుగులో కొత్త నేరాలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు వ్యాఖ్య. పోలీసు అమరవీరులకు నివాళులర్పించిన సీఎం. క్రిమినల్స్ అప్డేట్ అవుతున్నారని, వారికంటే ముందుండకపోతే కట్టడి చేయలేమని సీఎం వెల్లడి. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించిన పవన్ కళ్యాణ్. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసు సిబ్బందికి అభినందనలు తెలిపిన పవన్. మహిళా సాధికారత రక్షణ కోసం సీఎం చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడి. పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించిన హోంమంత్రి అనిత. డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాను నిరోధించేందుకు ఏర్పాట్లు చేసిన ఈగల్ టీం సమర్థవంతంగా పనిచేస్తుందని ప్రశంస. సమాజంలో అశాంతి సృష్టించడానికి రాజకీయ ముసుగులో కొత్త నేరాలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. క్రిమినల్స్ అప్డేట్ అవుతున్నారని, వారికంటే ముందుండకపోతే కట్టడి చేయలేమని సీఎం తెలిపారు. అన్ని జంలను అరికట్టాలంటే సమర్థంగా ఉండాలని చెప్పారు. గూగుల్ సంస్థ పెట్టుబడులు వైజాగ్ వచ్చాయంటే దానికి కారణం నమ్మకం, శాంతి భద్రతలపై నమ్మకంతో పెట్టుబడులు వస్తున్నాయని వివరించారు. మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్లో జరిగిన పోలీసు అమరవీరుల దినోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాణం తాత్కాలికమని, చేసే పని శాశ్వతమని చెప్పారు. రాజకీయ కుట్రతో ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని, కులమతాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియా పెద్ద ఛాలెంజ్ గా మారిందని అన్నారు. వ్యక్తిగత హననానికి కొందరు పాల్పడుతున్నారని చెప్పారు. తానెంతో మందిని చూస్తున్నారని, ఇబ్బందులతో వారు కుమిలిపోతున్నారని అన్నారు. రాష్ట్ర పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామన్న సీఎం, నేరస్తులు, సంఘ విద్రోహ శక్తుల పట్ల పోలీసులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పోలీసులకు, ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలని, మీకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పోలీసులకు బీమా కల్పించే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని సీఎం చెప్పుకొచ్చారు. హోంగార్డులకు త్వరలో ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం విధ్వంసం చేసిందని, తమ ప్రభుత్వం పునర్నిర్మాణం చేస్తుందని చెప్పారు. కుట్రలు చేయడం, రాష్ట్రంలో శాంతి భద్రత విఘాతం కలిగించేలా కొన్ని ప్రయత్నాలని, కుట్రల్ని ఒక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. ఎందుకంటే పోలీసులు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను చూశాను పాస్టర్ ప్రవీణ్ మరణం. ఒక సిస్టమేటిక్గా చేసే పరిస్థితికి వచ్చారు. దాని మీద రెండు కుల మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు. దానికి రాజకీయంగా సహకరించే పరిస్థితి, కుట్రబన్నే పరిస్థితికి వచ్చారు. దాన్ని సీసీటీవీ కెమెరాల సాయంతో పోలీసులు ఎస్టాబ్లిష్ చేశాం. అంటే చాలా స్పష్టమైన కేసు. ఒక వ్యక్తి తప్పు చేసి ఎక్కడికక్కడ సీసీటీవీ కెమెరాల్లో ఉండి దాన్ని మతాల మధ్య క్రియేట్ చేయాలనే పరిస్థితికి వచ్చారంటే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సకాలంలో పోలీసు వ్యవస్థ యాక్ట్ చేశాం కాబట్టి తీవ్రమైన నష్టాన్ని నివారించగలిగాం. రెండోది, మీరు ఒకసారి చూస్తే మొన్నే జీడి నెల్లూరు వెదురుకుప్పం మండలం అంబేద్కర్ విగ్రహానికి నిప్పుబెట్టి దాని మీద వేరే వాళ్ళపైన నెపవేసి తద్వారా రాజకీయ లబ్ధి, వ్యక్తిగత ప్రయోజనాలు పొందాలని ఆలోచించారు. అక్కడ సీసీటీవీ కెమెరాలు ఇవన్నీ దొరికాయి కాబట్టి ఇమీడియట్గా నివారించగలిగాం. లేకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, దాన్ని ఒక నేషనల్ ఇష్యూగా అంబేద్కర్ పైన ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఇలాంటి డ్యామేజ్ చేస్తుందని చెప్పాలని కుట్ర చేసే పరిస్థితికి వచ్చారు. మొన్నే మీరు చూశారు, గుంటూరు పోయినప్పుడు కారు కింద మన పోలీసులే అక్కడ డ్రైవర్లు, అదే మరి మనమే సెక్యూరిటీ. ఆ కారు కింద చనిపోతే ఆ కుట్ర మానవత్వంతో ఎవరైనా సరే చేయాల్సింది హాస్పిటల్కి అడ్మిట్ చేయాలి. వీళ్ళు తీసి పొదల్లో బారేసి వెళితే అక్కడుండే పోలీసులు అంబులెన్స్ పిలిచి తర్వాత హాస్పిటల్కి పంపిస్తే అప్పటికే లేటే మధ్యలో చనిపోతే మరుసటి రోజు చనిపోయిన వ్యక్తి భార్యని పిలిపించి అంబులెన్స్లో ఉండే సిబ్బంది, ఈ ప్రభుత్వమే, ఈ పోలీసు వ్యవస్థనే
అతను చంపేశారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన పోలీసు వీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఆయన ఎక్స్ వేదికగా తన సందేశాన్ని పంచుకున్నారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన వీర పోలీస్ సైనికులకు హృదయపూర్వక నివాళులర్పిస్తున్నారు అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న పోలీస్ సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు. పోలీస్ సేవలు, వారి త్యాగాలు రాబోయే తరాలకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయని కొనియాడారు. ప్రజాభద్రత, శాంతి పరిరక్షణ విషయంలో పోలీసులు అలుపెరగకుండా పనిచేస్తున్నారని పవన్ ప్రశంసించారు. నేరాల రేటును తగ్గించేందుకు పోలీసులు అనుసరిస్తున్న వ్యూహాలు, ప్రణాళికలు అభినందనీయమని ఆయన తెలియజేశారు. విధి పట్ల అంకిత భావంతో పనిచేసే పోలీసుల త్యాగ నిరతిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని పవన్ పిలుపునిచ్చారు. మహిళా సాధికారత రక్షణ కోసం సీఎం చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఇందులో భాగంగా శక్తి యాప్ను తీసుకువచ్చామని చెప్పారు. అక్టోబర్ 21వ తేదీ మంగళవారం పోలీసుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీస్ అమరవీరులకు హోంమంత్రి అనిత ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాను నిరోధించేందుకు ఏర్పాటు చేసిన ఈగల్ టీం సమర్థవంతంగా పనిచేస్తుందని అన్నారు. ఆపరేషన్ సేఫ్ పేరిట విద్యార్థుల అవగాహన పెంచేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. సోదరిమణులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, త్యాగానికి ప్రతీక, ధైర్యానికి ప్రతిరూపం, కర్తవ్యానికి కిరీటమైన పోలీసుల అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ఈరోజు ఒక సాధారణ సంస్మరణ దినం కాదు, దేశ భద్రతకు, అదేవిధంగా రాష్ట్ర భద్రతకు మరియు ప్రజారక్షణకు పోలీస్ వ్యవస్థ చేసిన అపూర్వమైన త్యాగానికి చిహ్నమైన పవిత్రమైన రోజు. 1959 అక్టోబర్ 21న లడఖ్లోని అత్యంత క్లిష్టమైన వాతావరణంలో మంచు పర్వతాల మధ్య చైనా దురాక్రమణదారులను ఎదుర్కొని వీరమరణం పొందిన 10 మంది సాయుధ పోలీస్ అమరవీరుల స్ఫూర్తిని ఈరోజు మరొకసారి మనందరం కూడా గుర్తు చేసుకుంటున్నాం. పోలీస్ అంటే ఒక ధైర్యం, పోలీస్ అంటే ఒక బాధ్యత, పోలీస్ అంటే ఒక త్యాగం. ఈ పోలీస్ వృత్తిలో అడుగు పెట్టిన రోజు నుంచి కూడా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజాసేవే పరమాధేయంగా మీరందరూ చేస్తున్న కృషికి మరొకసారి మీ అందరికీ కూడా పాదాభివందనం చేయాలి. ఎందుకంటే ఒక పక్క నుంచి వృత్తి ధర్మం నిర్వర్తిస్తూ, ఒక పక్క నుంచి ప్రజాసేవనే సాధారణ సేవ కాకుండా ప్రజాసేవే మీకు పరమావధిగా భావించి ప్రజల కోసం రాత్రి పగళ్ళు పనిచేసే పరిస్థితి మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా, దేశంలో ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారు అంటే పైన పోలీస్ అనే వ్యక్తి మా గురించి పనిచేస్తున్నారు, మా భద్రతకు రక్షణ వలయంగా నిలబడ్డారు అనే ఒకే ఒక ధైర్యంతో ఈరోజు ప్రజలందరూ కూడా ఉండే పరిస్థితి. అదేవిధంగా రాష్ట్రంలో ప్రజలందరూ పండగ వాతావరణంలో ఉంటే మీరు మాత్రం విధి నిర్వహణలో రోడ్డు మీద ఉండే పరిస్థితి. అయినప్పటికీ కూడా మీ కుటుంబ సభ్యులకి ఈ సందర్భంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. మిమ్మల్ని వెన్నంటి ప్రోత్సహిస్తూ ప్రజారక్షణలోని, దేశ రక్షణలోని, ప్రజారక్షణలోని కూడా ముందుండి నడిపించినందుకు మీ కుటుంబ సభ్యులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా గౌరవ మాన్యశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్. ఈరోజు రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ముందుండడమే కాకుండా అనేకమైన పెట్టుబడుల కింద మన రాష్ట్రానికి తీసుకురావడంలో ముందుండి నడిపిస్తున్నారు. ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడి రావాలన్నా, అభివృద్ధిలో ముందుకెళ్లాలన్నా, సంక్షేమం సక్రమంగా జరగాలన్నా కూడా ఈరోజు మనందరం కూడా, ప్రజలందరూ కూడా నిర్భయంగా, భద్రత పటిష్టంగా ఉండే పరిస్థితి ఉండాలి. దానికి ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, డీజీపీ గారి సారథ్యంలో మన ఆంధ్ర పోలీస్ నేర నియంత్రణలోనే కాకుండా తమ బాధ్యతను నేర పరిశోధనలో కూడా సమర్థవంతంగా నిర్వహించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దేశంలోనే ఆధునికతను, సాంకేతిక విధానాలను అవలంబు చేసుకుని నేర నియంత్రణ, నేర పరిశోధనలో ముందు వేయటం అనేది నిజంగా. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా వ్యాస్ విగ్రహానికి నగర పోలీస్ కమిషనర్ ఎస్పీ రాజశేఖర్ బాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు మరవలేనివని సీనియర్ పోలీస్ కమిషనర్ గా విధులు నిర్వహించి అమరులైన కేఎస్ వ్యాస్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడుచుకోవటం జరుగుతుందని తెలిపారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం పురస్కరించుకుని మంగళగిరి 6వ ఏపీఎస్పీ బెటాలియన్ గ్రౌండ్ నందు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ ఎస్పీ రాజశేఖర్ బాబు ఇతర ఉన్నతాధికారులతో కలిసి పాల్గొని విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం నగర పోలీస్ కమిషనర్ ఎస్పీ రాజశేఖర్ బాబు, డీసీపీలు కేజీవి సరిత, ఎస్వీడి ప్రసాద్ ఇతర పోలీసు అధికారులతో కలిసి విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఎదురుగా ఉన్న వ్యాస విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ నేపథ్యంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు మరవలేనివని, సీనియర్ పోలీస్ కమిషనర్ గా విధులు నిర్వహించి అమరులైన కేఎస్ వ్యాస్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడుచుకోవటం జరుగుతుందని తెలియజేశారు.
దుర్గగుడిలో గురువారం గాజుల అలంకరణకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు ఈ ప్రత్యేక అలంకరణ దర్శనాన్ని సద్వినియోగం చేసుకోవాలని భక్తులకు ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు. దుర్గగుడిలో మంగళవారం ఉదయం గాజుల అలంకరణ నిమిత్తం ఏర్పాటు చేసిన ప్రాంతంలో ఈవో సీనా నాయక్, పాలక మండలి చైర్మన్ గాంధీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. 23వ తేదీన గురువారం నిర్వహించనున్న గాజుల అలంకరణ మహోత్సవానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో దేవస్థానం చైర్మన్ బొర్ర రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి ఈవో వికే సీనా నాయక్ ఈ మహామండపం 6వ అంతస్తులో కొబ్బరికాయ కొట్టి పనుల్ని ప్రారంభించారు. గాజుల అలంకరణ కోసం భక్తులు పెద్ద సంఖ్యలో గాజులను విరాళంగా సమర్పించారు. విధి విధానాల ప్రకారం అలంకరణ పనుల ప్రారంభానికి ముందు వైదిక కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో చైర్మన్, ఈవోలతో పాటు పలువురు దేవస్థానం పాలక మండలి సభ్యులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పాడు చేసి మళ్ళీ టైం వేసేసుకోవద్దు. తొందరగా పని చేస్తే చక్కగా చూడముచ్చలుగా ఉంటుంది పని కూడా. మళ్ళీ రేపు పొద్దున పిలిచే విధంగా ఉండాలి. మా ఫోన్లు దయచేసి ఫోన్లు ఎవరైనా ఉంటే అది వాళ్ళ హ్యాండ్ బ్యాగ్లోనో వాళ్ళ పాకెట్లోనో ఉండాలి అంతే. ఫోన్లు సెల్ఫీలు ఇవ్వడం కానీ మాట్లాడటం కానీ మా మొబైల్స్ దయచేసి ఆ చీరలు 3, 4 కలిపి చుట్టాలమ్మా. 1, 2 చుట్టద్దు, 3 ఖచ్చితంగా 3 మటుకు చుట్టండి. చుట్టి దానికి అటుపక్క మొదలు పెట్టి ఒక కారు తీసుకొని ఆ కారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ కుల రాజకీయాలు చేస్తుందని తూర్పు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు ఆగ్రహం వ్యక్తం చేశారు. కందుకూరులో జరిగిన ఘటనని కులాలకు ఆపాదించి తమ నాయకుడు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు. కులాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారని, అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని, అటువంటి పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. విజయవాడ బందర్ రోడ్లోని జనసేన పార్టీ కార్యాలయంలో నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన ఘటనను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో జనసేన పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు మాట్లాడారు. కాపు కమ్మ వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం వైసీపీ పార్టీ చేస్తుందని మండిపడ్డారు. 40 సంవత్సరాలుగా లక్ష్మీనారాయణ కుటుంబం టీడీపీతో కలిసి ఉంటుందని, చంద్రయ్య లక్ష్మీనారాయణ మధ్య ఆర్థిక విధమైన ఘర్షణ కులాలకు ఆపాదించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి లాగా కుల రాజకీయాలు తాము చేయట్లేదు అని తెలిపారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఈ రకమైన కుట్రలకు వైసీపీ నాయకులు పూనుకుంటున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కాపులకు అండగా ఉన్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అని తెలిపారు. చూస్తే చాలా బాధాకరం. మరి నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో జరిగిన దారుణాన్ని, ఒక 2 వ్యక్తుల మధ్యలో జరిగిన విషయాన్ని కొంతమంది వైసీపీ నాయకులు శవాల మీద రాజకీయం చేసినటువంటి వైసీపీ నాయకులు, వాళ్ళకి కొత్త ఏం కాదు. వాళ్ళ పార్టీ నిర్మాణమే రాజశేఖర రెడ్డి గారి శవం మీద రాజకీయం పెట్టినటువంటి పార్టీ వైసీపీ. అలాంటి పార్టీ అక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో లక్ష్మీనాయుడు కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినటువంటి వైసీపీ నాయకులు ఇది కులాల మధ్య స్విచ్ పెట్టడం కోసం, కాపు కమ్మ అని వైరిని తేడం కోసం చేసినటువంటి కుట్రలో భాగంగా ఇది మేము మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు కూడా లక్ష్మీనాయుడు కుటుంబాన్ని పరామర్శించినటువంటి కాపు పెద్దలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మన కులంలో కాపు కుటుంబానికి అన్యాయం జరిగిందని మీరు పార్టీలకు అతీతంగా వెళ్ళి ఆ కుటుంబానికి అండగా నిలబడినందుకు దాసర్ రాము గారికి కానీ, అట్లాగే ఆమంచి సోములు గారికి కానీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కానీ మాకు బాధాకరం ఎక్కడంటే, ఒక 2 వ్యక్తుల మధ్యలో జరిగిన దాన్ని 2 కులాల మధ్య ఈ వైసీపీ నాయకులు స్విచ్ పెట్టడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే 2వ తారీఖు జరిగిన ఈ కిరాతకమైన మర్డర్ పోలీసు వారు కేసు పెట్టగానే ఎంక్వైరీ చేసి 2వ తారీఖు కేసు కట్టడం జరిగింది. కేసు కట్టడమే కాకుండా 3వ తారీఖు ఎవరైతే హత్య చేశాడో చంద్రయ్య ఆస్తులన్నీ కూడా సీజ్ చేయటం జరిగింది. మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే,
ఎవరైతే లక్ష్మీనాయుడు ఉన్నాడో వాళ్ళ కుటుంబం కూడా 40 సంవత్సరాలుగా టీడీపీతో కలిసికట్టుగా ఉన్నారు. అక్కడ కమ్మ కాపు గొడవ ఉంటే కూడా సెంట్రల్ యోగ సమన్వయకర్తని జనసేన పార్టీ. మరి ప్రకాశం జిల్లా కందుకూరులో జరిగినటువంటి లక్ష్మీ నాయుడు అనే అతని దారుణంగా హత్య చేయటం నిజంగా ఇది దుర్మార్గం. దీన్ని అందరూ కూడా ఖండించాల్సిన విషయమే. కానీ కొంతమంది ముఖ్యంగా వైసీపీ పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్, మరి అతని యొక్క శవ రాజకీయాలు మనం గతంలో అతని ప్రభుత్వంలో కూడా చూసాం. పవన్ కళ్యాణ్ గారి మీద మరి ఆయన్ని విమర్శించడానికి మరి కాపు సామాజిక వర్గం నుంచి బందరు మచిలీపట్నం ఎమ్మెల్యే మంత్రి అయినటువంటి పేర్ని నాని, అలాగే మరి వైజాగ్ నుంచి అమర్నాథ్ మంత్రి, వీళ్ళందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారిని నిత్యం వారిని దూషించటం, అవమానకరంగా మాట్లాడటం గత ప్రభుత్వంలో చూసాం. మరి ఈ రోజున ఏం జరిగింది? కాలగర్భంలో కలిసిపోయారు. మరి మరో కొత్త ఐటెం గాను తీసుకొచ్చాడు జగన్ గారు. మరి ఆ ఐటెం ఎవరంటే బెజవాడలో తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి వంగవీటి నరేంద్ర. మరి నిన్న వెళ్ళి అక్కడ కాపు యువతని ఇప్పుడు ఈ జరిగినటువంటి అందరికీ నమస్కారం. ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యన జరిగిన సంఘటనని 2 కులాలకి 2 పార్టీలకి అంటగట్టి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కుల రాజకీయాలు శవ రాజకీయాలు చేస్తారని రాష్ట్రం అంతా తెలుసు. ఎందుకంటే శవ రాజకీయాలు చేయడంలో దిట్ట జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన తొలి అడిగే వాళ్ళ నాన్నగారు శవంతో మొదలుపెట్టారు, తర్వాత బాబాయ్ శవంతో పూర్తి చేశారు. ఇంకా ఏం రాజకీయాలు చేయాలని చూస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఒక మంచి పరిపాలన కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి అందిస్తుంది, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంది. అది ఎలాగైనా సరే 2 పార్టీలను విడగొట్టాలి అని చెప్పి ఏ చిన్న సందర్భం ఎక్కడ ఏ మారుమూల జరిగినా దాన్ని తీసుకొచ్చి జనసేన పార్టీకి ఆమోదించడం చాలా సిగ్గుచేటని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారు కానీ అలాగే వైసీపీలో ఉన్న కాపులకు కానీ నేను తెలియజేస్తున్నా. మీకు కాపు కులం ఇప్పుడు గుర్తొచ్చిందా? నేను వైసీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ మంత్రులకు కానీ అందరినీ అడుగుతున్నా. నేను జనసేన పార్టీ నుంచి మీకు కాపు కులస్తుల మీద ఇప్పుడు ప్రేమ వచ్చిందా? కాపు యువత మీద మీకు ఇప్పుడు ప్రేమ వచ్చిందా? 5 సంవత్సరాలు అక్కడే ఏమైపోయారు మీరు? కాపులకి ఎంత న్యాయం చేశారు మీరు? కాపు యువతకి ఎన్ని ఉద్యోగాలు ఇప్పించారు? విజయవాడ 40-42 డివిజన్ తెలుగుదేశం అధ్యక్షులు చిన్ని సుబ్బయ్య, పత్తి నాగేశ్వరరావు తమపై వచ్చిన తప్పుడు ఆరోపణల్ని ఖండించారు. శివాలయం సెంటర్లో టిఫిన్ వ్యాపారం చేసే శివ అనే వ్యక్తి తాము డబ్బులు డిమాండ్ చేశామని తప్పుడు ఆరోపణలు చేశారని తెలిపారు. స్థలం యజమాని ఖాళీ చేయమని చెప్పగా తాము కేవలం మధ్యవర్తిగా వెళ్లి సర్ది చెప్పామని పేర్కొన్నారు. స్థల యజమాని చెప్పడంతో పక్క వ్యాపారులు కూడా ఖాళీ చేశారని, శివ కూడా సమయం తీసుకుని ఖాళీ చేస్తానని చెప్పాడని తెలిపారు. ఇచ్చిన సమయం ముగియటంతో తాము అడగగా శివ తమపై పార్టీపై డబ్బులు డిమాండ్ చేశామని నిందలు వేశాడని వివరించారు. శివ పక్క వ్యాపారులపై దాడి చేసి బెదిరింపులకు పాల్పడుతున్నాడని కూడా ఆరోపించారు. ఈ వర్షం వచ్చినప్పుడు వాటర్ మొత్తం పుట్టుబాటు దాకా పైకి వస్తుంది. రాళ్ళు వేయొద్దని చెప్తే రాళ్ళు వేశారు. ఆ రాళ్ళు వేసిన కానీ యువతల బండి దాకా బురదగా ఉంటుంది. ఆ బురదగా ఉంటుందని చెప్పి నేను సుధాకర్ గారు అనే ప్లేస్ గల ఆయనకి కంప్లైంట్ ఇచ్చాను ఈ సంగతిని. ఆయన తర్వాత ఆయన మాట్లాడి అది తీసేయని చెప్తే మరుసటి రోజు మళ్ళీ చుట్టూ 2 రాళ్ళు వరుస పేర్చుకొని వచ్చాడు. ఆ తర్వాత ఆయన ఏందన్నా ఇదని చెప్పంటే ఆయన అరిస్తే అప్పుడు ఆ రాళ్ళు తీసేసి స్టాండ్ వేసాడు. స్టాండ్ వేసిన కానీ వీళ్ళిద్దరు గొడవలు ఆడుకుండాను కొబ్బరి బొండాలు కొండ శివ ఇద్దరు గొడవ ఆడుకుంటూ కాకుండా ఇక్కడికి వచ్చి నన్ను మా ఆవిడ్ని మీరు ఎందుకు పనికిరారు, బ్రోకర్లు మీరు వ్యాపారానికి పనికిరారు, ఎడని మీ ఆడని పడుకోబెట్టి చేయండి అని చెప్పి రకరకాలుగా మాట్లాడాడండి. నేను ఇంతవరకు ఇక్కడికి ఈ 10 సంవత్సరాలు ఇంతవరకు ఏలెత్తి ఎవరి చేత నేను చూపించుకునేది ఒకటి మాట పడి అడగను. రకరకాలుగా ఇన్ని రకాలుగా మాట్లాడాల్సిన అవసరం ఏంటో మరి నాకైతే అర్థం కాలేదు. అది మీరు అందరూ దయచేసి దాన్ని న్యాయం చేయమని. సుధాకరు, అందరికీ నమస్కారం. ఆ రోజు జరిగిన సిచ్యువేషన్లో ఒక కొండ అతన్ని టెంకాయలు అతన్ని అతను వచ్చి కొడుతుంటే కేంద్రమే వాడిని కొడుతుండవని నేను పోయినాను దగ్గరికి. పోతే
నువ్వెవడు వాడికి సపోర్ట్ చేస్తుంటావు అన్నాడు. నేను ఒకరికి సపోర్ట్ చేసేది ఏంటంటే ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ అనుకూలంగా ఉండాలి కదా అని నేను మందలిచ్చాను. మందలిస్తే నువ్వెవరు వాళ్ళకి చెప్పను వీళ్ళకి చెప్పను అని నా మీద కూడా దౌర్జన్యంగా మాట్లాడాడు. మా 15వ తారీఖు ఖాళీ చేస్తానని చెప్పి 14వ తారీఖు 2 లక్షల రూపాయల డబ్బులు నువ్వు ఇస్తే నేను 15 ఖాళీ చేస్తాను. 15వ తారీఖు పెట్ల బండి, 14వ తారీఖు 2 లక్షలు ఇస్తే 15వ తారీఖు ఖాళీ చేస్తాను. నేను డబ్బులు ఇచ్చేది ఎదురా నీకు, నువ్వు ఖాళీ చేయడానికి అని చెప్పాను. అందుకని 15వ తారీఖు పెట్టలేదు, చేయలేదు. అప్పటి నుంచి బండి ఖాళీగా ఉంది. వాళ్ళే తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అతనే తీసుకుపోయాడు, తీసుకుపోయి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అందరికీ నమస్కారం. 12/9 నైటు, మన 12/9/2025 నైటు 8ంటికి నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఓనర్ సుధాకర్ ఆయన నాకు ఫోన్ చేశాడు. ఇట్లా 20 మందిని తీసుకొచ్చి కొబ్బరి బండాలు కొండాను కొట్టడం జరిగింది. అప్పుడు నేను పోలీస్ స్టేషన్కి సిఐ గారికి ఫోన్ చేస్తే పోలీసులను పంపించారు. నేను పోలీసులు ఒకేసారి ఇదే ప్లేస్ ఇక్కడికే వచ్చాము. అప్పుడు ఆల్రెడీ వాళ్ళు కొట్టుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళా ఈ మిర్చి బండాన్ని వాళ్ళ భార్యని విపరీతంగా తిడుతుంటే ఏంటి పద్ధతి ఉందంటే విపరీతంగా తిడుతున్నారు. అప్పుడు ఆ సందర్భంలో వాళ్ళ బావమరిది బాబు అంట, శివ బావమరిది బాబు ఈ సుధాకర్ని ఇప్పుడు కొట్టేది కాదు రోజు వచ్చి కొడతానని అనడం జరిగింది. ఆ విషయం మేము సిఐ గారి దృష్టిలో పెట్టాం. తర్వాత 2 రోజులకి మళ్ళీ టైం అయిపోయింది. సుబ్బయ్య గారిని అడగటం, మళ్ళీ మొన్న 15-10 వరకు టైం ఇచ్చాం. టైం ఇచ్చిన తర్వాత కూడా తీయకపోతే మొన్న ఇప్పుడు సుబ్బయ్య గారు చెప్పినట్టుగా ఆ రోజు మొన్న శుక్రవారం నైటు 7ంటికి వస్తా అన్నాడు, రాలేదు. తర్వాత నమస్కారము బాబు. ఏ రోజు కూడా నేను మీడియాకు వచ్చేసి ఎక్కడా కూడా ఇన్ని సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నా కానీ ఏ దేనికి నేను అవినీతికి కానీ ఇంకో దానికి కానీ ముందుకు రాను. ఎవరో మధ్యవర్తిగా నేను వచ్చినందుకు వీళ్ళంతా ప్రతిరోజు గొడవ పడుతున్నారని ఏదో మధ్యవర్తిగా పిలిచి అతన్ని కూడా నాకేమీ ఏ రోజు కూడా చూడలేదు, ఏమీ లేదు. కానీ అతను పోలీస్ స్టేషన్ కాడ అడ్డు తిరుగుతా సుబ్బయ్య గారు నాకు ఒక టైం ఇప్పిమంటే కూడా ఆ టైం కూడా 20-25 రోజులు టైం ఇప్పించాను. వీళ్ళందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయారని స్థలం యజమాని చెప్పంగా నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి ఏం శివ ఎక్కడున్నావంటే బందర్లో ఉన్నాను, నేను వచ్చి 4 రోజులు పడుతుంది అన్నాడు. మళ్ళీ ఎమ్మటే ఫోన్ చేసి బాబాయ్ నేను వస్తున్నాను, నువ్వు అక్కడే ఉండన్నాడు. నా పని అన్నీ చూసుకొని వచ్చే 4 సార్లు ఫోన్ చేశాడు. సరే నేను వచ్చినాక ఎక్కడున్నావు శివ రమ్మన్నాను. లేదు నేను ఇప్పుడు దాకా 4-5 తీసుకొని వచ్చాను, నేను వెళ్ళిపోతున్నాను, తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు. సరే బాబు ఇప్పుడు వాళ్ళు ఒప్పుకోరు, ఇప్పుడు మర్యాదగా నువ్వు తీసుకుంటే తీసుకున్నట్టు, లేకపోతే బాణసంచ కాల్చేటప్పుడు కాటన్ దుస్తులు మాత్రమే ధరించాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని 2వ అదనపు జిల్లా జడ్జి ఏ సత్యానంద్ సూచించారు. తక్కువ బాణసంచ కాల్చి పర్యావరణ హితమైన పండుగ దీపావళి జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. నగర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి పండుగ సందర్భంగా బెజవాడ బార్ అసోసియేషన్ లో బీబీఏ ప్రెసిడెంట్ ఏకే భాష ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బెజవాడ బార్ ప్రాంగణాన్ని దీపాల రంగవల్లికలతో అలంకరించారు. శాస్త్రోక్తంగా లక్ష్మీదేవి పూజను నిర్వహించి బాణసంచ కాల్చి సందడి చేశారు. కార్యక్రమానికి 2వ అదనపు జిల్లా జడ్జి శ్రీ ఏ సత్యానంద్, 12వ అదనపు జిల్లా జడ్జి సునీల్ కుమార్, 2వ సీనియర్ సివిల్ జడ్జి రెహానా బేగం హాజరై న్యాయవాదులతో కలిసి వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బాణసంచ కాల్చేటప్పుడు కాటన్ దుస్తులు మాత్రమే ధరించాలని తెలిపారు. బెజవాడ బార్ ప్రెసిడెంట్ ఏకే భాష మాట్లాడుతూ బాణసంచ కాల్చేటప్పుడు పెద్దవారు చిన్నపిల్లల్ని జాగ్రత్తగా చూడాలని, ఎలాంటి ప్రమాదాలకు గురవకుండా ఆనందంగా పండుగను జరుపుకోవాలని తెలిపారు. ఈ వేడుకలకు బార్ కౌన్సిల్ మెంబర్ చలసాని అజయ్ కుమార్, హజరతయ్య గుప్తా, గవర్నింగ్ బాడీ సీనియర్ జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. రేపు జరుపుకోబోయే దీపావళికి ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ ఇది ఎంతో శుభదినం, శుభకరమైన పండుగ. ఈ మందుగుండు టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి, ప్రమాదకరమైనవి చేయొద్దు. అలానే కాటన్ బట్టలు వేసుకుంటూ, కాళ్ళకి చెప్పులు వేసుకుంటూ మాత్రమే మందుగుండుతో ఇది చేయాలి. ప్రమాదాన్ని నివారించండి. వీలైనంత తక్కువగా మందుగుండు కాల్చండి, పర్యావరణాన్ని రక్షించండి. అందరికీ మరొకసారి దీపావళి శుభాకాంక్షలు తెలియజేయండి. మీడియా సోదరులకి నమస్కారం. ఇవాళ మా బెజవాడ బార్ అసోసియేషన్లో మినీ దీపావళి పండుగ రంగరంగ వైభవంగా జరుపుకున్నాం. మా
ఎంఎస్ సత్యానంద్ గారు, మిగతా జడ్జీలు, మా బెజవాడ బార్ అసోసియేషన్ గవర్నింగ్ బాడీ, మా ప్రెసిడెంట్ గారు భాషా గారు, మా జనరల్ సెక్రటరీ రంగారావు గారు, మేమందరం కుటుంబ సభ్యులుగా ఒక ఉమ్మడి కుటుంబంగా మా బెజవాడ బార్ అసోసియేషన్ ఇక్కడ దీపావళి జరుపుకున్నాం. మేము ఇంట్లో జరుపుకుంటాం లేదో తెలియదు కానీ మాకు ఇవాళ చాలా సంతోషంగా, ఇన్ని సంవత్సరాల తర్వాత నేను వచ్చి ఇక్కడికి ప్రాక్టీస్కి 21 సంవత్సరాలు. ఈ 21 సంవత్సరంలో నేను దీపావళి పండుగ ఇంత సంతోషంగా జరుపుకుంది నా బెజవాడ బార్ అసోసియేషన్. నా బెజవాడ బార్ అసోసియేషన్ అంటే నాకు పుట్టిల్లు లాంటిది. అలాగే ఇక్కడ పుట్టింట్లో నేను దీపావళి చేసుకున్నంత సంతోషం నాకు చాలా బాగుంది. నాకు మా బెజవాడ బార్ అసోసియేషన్ నుంచి గాజులు, గోరింటాకు మరియు నెయిల్ పాలిష్ అన్నీ ఇచ్చారు. పుట్టింటి నుంచి ఇంకా ఆడపిల్ల కోరుకునేది ఏంది? పసుపు కుంకాలు, ఎందుకన్నా ఎక్కువ కోరుకోదు. ఇదే నా పుట్టిల్లు. లైఫ్ లాంగ్ నేను చాలా కృతజ్ఞత ఉంటాను నా బెజవాడ బార్ అసోసియేషన్. ఈరోజు బెజవాడ బార్ అసోసియేషన్లో ఛోటా దీపావళి, సెమీ దీపావళి చేసుకున్నాము. ఈ దీపావళికి విచ్చేసిన తోటి న్యాయవాదులు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మా బార్ కౌన్సిల్ మెంబర్ అయిన అజయ్ కుమార్ గారికి మరియు ఇతర బార్ కౌన్సిల్ సభ్యులకి, అదేవిధంగా మా మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి సత్యానంద్ గారికి మరియు 12th అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి సునీల్ కుమార్ గారికి మరియు రహీం 2nd చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ రహీమా గారికి ఈ దీపావళి పండుగ హాజరయ్యి రహీమా గారు మహిళా సభ్యులందరికీ గాజులు, మహిళా న్యాయవాదులందరికీ గాజులు పంపిణీ చేశారు. అదేవిధంగా మా 2nd అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు వచ్చి కొబ్బరికాయ కొట్టి లక్ష్మీ పూజను స్టార్ట్ చేశారు. ఈ కార్యక్రమం అందరికీ శుభాకాంక్షలు, దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ చెప్పేది ఏంటంటే దీపావళి రోజు తక్కువ దీపావళి కాల్చాలి. అదేవిధంగా దీపావళి కాల్చేటప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని సంరక్షిస్తూ వీలున్నంత సేఫ్గా దీపావళి పండుగ చేసుకోవాలని చెప్పి రేపు దీపావళి శుభాకాంక్షలు. ఎటువంటి యాక్సిడెంట్స్ జరగకుండా ప్రజలందరూ దీపావళి జరుపుకోవాలని మా బెజవాడ బార్ అసోసియేషన్ తరఫున యావత్ మందికి, ముఖ్యంగా విజయవాడ నగరవాసులకి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ధన్యవాదాలండి. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సమాజంలో అశాంతి సృష్టించడానికి రాజకీయ ముసుగులో కొత్త నేరాలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు వ్యాఖ్య. పోలీసు అమరవీరులకు నివాళులర్పించిన సీఎం. క్రిమినల్స్ అప్డేట్ అవుతున్నారని, వారికంటే ముందుండకపోతే కట్టడి చేయలేమని సీఎం వెల్లడి. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించిన పవన్ కళ్యాణ్. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసు సిబ్బందికి అభినందనలు తెలిపిన పవన్. మహిళా సాధికారత రక్షణ కోసం సీఎం చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడి. పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించిన హోంమంత్రి అనిత. డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాను నిరోధించేందుకు ఏర్పాట్లు చేసిన ఈగల్ టీం సమర్థవంతంగా పనిచేస్తుందని ప్రశంస. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.